హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను లేవగానే చేసే పని ఏంటంటే స్నానం చేయంగానే దేవుడి దగ్గర పూజ అయిపోయాక ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసి మిగతా పని అనేది స్టార్ట్ చేసుకుంటాను. మనకి అక్కడ లీటర్ అలా ఉంటుంది కదా, ఇక్కడ ప్యాకెట్ టిన్స్ అలా ఉంటాయి మిల్క్ తోటి. ప్యాకెట్లో మనకి 1.5 లీటర్ అలా వస్తుంది మిల్క్. ఒకేసారి ఒక 4-5 ప్యాకెట్స్ తెచ్చుకుంటాం. ఇవి పాలతోటి పెట్టేశాను రాత్రి. ఇవి ఒక ప్యాకెట్ 1.5 ప్యాకెట్ అలా కట్ చేసేసి ఇలా తోడు పెట్టేస్తే నాకు ఒక 3 డేస్ వచ్చేస్తుంది. చక్కగా ఇలా తోడుకున్నాక మనం గాజు అంటే ఏదైనా సరే కొంచెం ఇలా మూత టైట్గా ఉన్నది పెట్టుకుంటే చక్కగా మనకు ఫ్రెష్గా ఉంటుంది. మిల్క్ బాగుంటుంది. పాలు తోడుపెట్టాక కూడా చాలామంది ఇక్కడ పెరుగు స్ట్రెచ్చర్ రావట్లేదు అంటారు. నాకైతే అదేమి పెద్ద డిఫరెంట్ ఏమో అనిపించలేదు. ఇండియాలో తోడుపెట్టినట్టే తోడుపెట్టాను. నైట్ పాలు కాచి కొంచెం అటు ఇటు తిరిగేసేసి తోడుపెట్టేస్తాను. ఇంక ఇది తులసి దళం, ఇందాకే దేవుడి దగ్గర ప్రసాదం ఇవాళ పెరుగు తోడుపెట్టాను కదా అని కన్నయ్యకి పెరుగు పెట్టాను. పాలు పెరుగంటే ఇష్టంగా ఇంక ఇక్కడ పెట్టేసి అవి 2 ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఏదో మామూలుగా అయితే పూజ అలా రొటీన్ అవుతుంది. అసలు కార్తీక మాసం మనకి ఇంట్లో అక్కడ హైదరాబాద్లో ఉంటే అది వేరు. ఇంకో ఇక్కడ చెట్లకు ఉండే పువ్వులు రోజుకి ఒక 2 తెంపి జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. తులసమ్మ రాదేమో అనుకున్నాను, కానీ కార్తీక మాసంలో నాకు కొంచెం అలా కనిపించడమే చాలా సంతోషం అండి. ఇక్కడ ఏదైనా అంతే, కొంచెం ఈ టైంలో ఈ సీజన్లో మనకు మొక్కలు అవి కావాలి అంటే కొంచెం కష్టమే. ఇంక ఇది నేను బొకే తెచ్చి పెట్టానన్నాను కదా, ఇవి చిన్న మొగ్గలు వస్తున్నాయి. ఇంకెప్పుడు పూస్తాయో తెలియదు. ఇది కూడా నేను పుదీనా తెచ్చుకుంటాం కదా, అది తీసుకొచ్చాక కాడలు పెడితే ఇలా వచ్చాయి. పువ్వు చెట్టంతా వదిలేసి చూడండి ఎక్కడ వచ్చిందో, అసలు చాలా పెద్దగా వచ్చింది. చామంతి మంచి కలరు. ఇంకొంచెం అవుతుందేమో అనుకుంటున్నాను. ఫ్రైడేకి అమ్మవారికి పెట్టడానికి పనికి వస్తుంది. పోన్లే అమ్మయ్య అనిపించింది. అదే ఒక్క ఫ్లవర్ ఏదైనా మంచిగా కనిపించిందంటే దాన్ని చూసే సంతోషంగా ఈ రోజుకి ఈ పువ్వు దొరికింది అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదేమో ఇడ్లీ పిండి. ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. నేనైతే అన్నిటికీ యూజ్ అయ్యేలాగా పోసేస్తాను. ఎందుకంటే పిల్లలకి ఒక పూట దోశ వేసేస్తాను బాక్స్లో, ఒకరోజు ఇడ్లీ, లేదా ఈవినింగ్ టైం కూడా దోశ అలాగా. ఎందుకంటే ఇక్కడ మనకు రైస్ చాలా రేర్, దొరికినా కూడా చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం చూసి వాడుకోవాలి. ఇంకా ఇది కూడా ఇక్కడ వింటర్ సీజన్ వస్తే దోసపిండి కూడా కొంచెం పొంగదు అంటారు కదా. ఇక్కడ కొంచెం ఫారెన్ కంట్రీ అంటే చలి ఎక్కువ ఉన్న చోట ఉండే వాళ్ళకి చిన్న టిప్ ఇది. మనం బియ్యం, నేనైతే దీంట్లో అన్నీ వేస్తాను. బ్రౌన్ రైస్, మినప్పప్పు, రాజ్మా, కొంచెం పెసరపప్పు, అన్నీ ఇంకా చోలే ఏముంటే అవి అన్నీ వేసేసి కొంచెం మనం నానబెట్టేటప్పుడే చక్కగా శుభ్రంగా వాష్ చేసేసి నానబెట్టుకొని వాటర్ పోసుకుంటాం కదా, పోసేటప్పుడే మనం మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకొని అవి మనం మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు ఆ వాటర్ పోసుకుంటూనే గ్రైండ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుంటే మనకు చక్కగా చూసారు కదా ఇలా ఉబ్బినట్టు పిండి కూడా మంచిగా ఇలా బాగుంటుంది. కొంచెం పులుపు అనేది వస్తుంది, టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకంటే మనం చాలామంది గ్రైండ్ చేస్తారు కానీ పొంగదు, పిండి అలాగే ఉంటుంది. అది కొంచెం పులుపు అనేది రాకపోతే ఇడ్లీ టేస్ట్గా ఉండదు, దోశ కూడా టేస్ట్గా ఉండదు కదా. అందుకని ఎవరికైనా యూజ్ అవుతే చిన్న టిప్పు. ఇప్పుడు ఇంకా పాలు పెట్టేసి పాలు అవుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ స్టవ్లు ఏమో ఇలాగే ఉంటాయి, మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నాను. మనం ఆన్ చేయగానే ఇలా వచ్చినప్పుడు దీని మీద ఇంకా ఇలా పెట్టుకుంటే అదే అవుతూ ఉంటుంది స్లోగా. మనకి స్టవ్ ఎలాగా హైలో, మీడియంలో, స్లోలో ఎలా పెట్టుకుంటామో సేమ్ ఇదే. నేను ఇక్కడ మీడియంలో పెట్టేస్తున్నాను, ఎందుకంటే కొంచెం గిన్నె పలుసుగా ఉంటే కింద అంటుకుంటాయి. ఇలా ఉన్నా కూడా మనం ఇంటి దగ్గర అయితే నేనంటే గ్యాస్ మీద అయితే తిప్పక్కర్లేదు. ఇక్కడ కొంచెం వేడయ్యాక ఒక మంచి గరిటె పట్టుకొని మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఇంక ఈ పెరుగు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 3 డేస్ వరకు పెరుగు గోల ఉండదు. ఇది వాష్ చేసేసి జ్యూస్ అయితే కొట్టేస్తాను, బీట్రూట్ జ్యూస్ పాలయ్యేలోగా. ఇంక ఈరోజు సండే కదా, వీళ్ళు కూడా కొంచెం లేట్గా లేస్తారు. నాకు లేట్ అయింది పూజ అయిపోయి. చూసారు కదా, ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఇలా ఉంటుంది కదా. మనం స్కిన్ అయితే తీయక్కర్లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టి ఫ్రెష్గా మంచిగా వాష్ చేసుకొని ఇలా ఈ సైడ్స్ అనేవి కట్ చేసి వేసుకుంటే చాలా మంచిది జ్యూస్కి. మనం ఎన్ని రకాల ప్రోటీను ఏవి తీసుకున్నా నేను ఇప్పుడు చేసే జ్యూస్ చూపిస్తాను. అంటే చాలామందికి ఇప్పుడు తెలిసే ఉంటుంది మోస్ట్లీ. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు ఎవరని ఏమీ లేదండి, అందరూ తాగొచ్చు. జస్ట్ ఒక బీట్రూట్
పెద్దదైతే ఒక బీట్రూట్, ఒక యాపిల్, క్యారెట్, ఇంకా వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏముంటే అవి ఒకటొకటి యాడ్ చేసుకొని వేసుకుంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. స్వీట్గా కావాలి అంటే హనీ, లేదంటే ఇంకేం లేదు, జస్ట్ అలాగే తాగేయచ్చు. చూపిస్తాను మీకు. ఈ బీట్రూట్స్ అన్నీ కట్ చేసి దీంట్లో వేసేసుకొని, నేను ఇంకా పీల్ ఏం తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ కూడా నీట్గా వాష్ చేసుకొని పైన పొట్టు తీయొద్దు, ఎందుకంటే పైన ఏదో అంత కెమికల్ ఉంటుంది అది అంటారు. ఇక్కడైతే ఏం లేదు, ఇలా వైట్గా గీకినా ఏం లేదు. ఇక్కడ యాపిల్స్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి నేను పైన తీయకుండానే వాష్ చేసి వేసేస్తున్నాను. ఇలా చక్కగా ముక్కలు పీసెస్ కట్ చేసుకొని గింజలు రాకుండా చూసుకోవాలి. క్యారెట్ కూడా పీల్ తీయకుండా ఇది కూడా నీట్గా, ఇక్కడ వెజిటేబుల్స్ చాలా బాగా నచ్చుతాయి నాకు, బాగా ఫ్రెష్గా చూసారు కదా, అప్పటికప్పుడు కట్ చేసినట్టే ఉంటాయి. ఇంక ఇవి కూడా దీంట్లో అన్నీ ఇలా వేసేసుకొని జస్ట్ నేను కొంచెం కిస్మిస్ వేస్తున్నాను. కిస్మిస్ మనకి స్కిన్కి, హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనకి స్వీట్ కావాలి అంటే హనీ, నేనైతే అసలు ఏమి వేయను. ఇవి కూడా ఒక్కొక్కసారి ఒకటే యాడ్ చేస్తాను, రోజు కిస్మిస్ అలా ఏమి వేయను. కొంచెం ఇన్ని బాదం మనం నానబెట్టి కూడా వేసుకోవచ్చు. నేను నైట్ కొంచెం నానబెట్టలేదు. ఇన్ని 4 మెంబర్స్కి ఇన్ని వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిలో ప్లీజ్ ఇవి వేసేసి జస్ట్ పీస్ అల్లం ఇప్పుడు కొంచెం వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ చెక్క లెమన్ పిండేసుకొని ఇది మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను. ఇలా మెత్తగా అయిపోయాక దీన్ని ఇప్పుడు వడబోసేసుకుంటాం. ఇది బ్యాగ్ జ్యూస్ వడబోసేది. మనం ఏదైనా కొంచెం దీంట్లో వడబోసుకుంటే మనకి దాంట్లో ఉన్న పీచు రాకుండా జ్యూస్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇది ఎప్పటికప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరీ ఎక్కువ పోసుకోకూడదు, ఇలా కొంచెం చిక్కగానే ఉండాలి. అంతా ఇలా పిప్పిలాగా అయిపోయింది కదా, ఇది తీసేసాక ఇది మళ్ళీ ఇలా తీసేసి దీంట్లో మనం అల్లం వేయకపోతే ఈ పేస్ట్ని ఫేస్లో వేసుకొని ఇలా వాష్ చేసుకొని ఎప్పటికప్పుడు నీట్గా ఆరబెట్టేసుకొని పెట్టుకుంటే మనకి మళ్ళీ డైలీ మార్నింగ్ జ్యూస్ చేస్తాం కాబట్టి ఇలా శుభ్రంగా వాష్ చేసేసి నేనైతే ఇంక ఇక్కడ ఇలాగ పెట్టేస్తాను, ఎందుకంటే బయట మళ్ళీ డస్ట్ అదంతా పడుతుంది కదా. ఇంక ఇది గ్లాస్లో పోసేసి మనం ఒక గ్లాస్ తాగామంటే టిఫిన్కి కూడా ఆకలేదు, కొంచెం చిక్కగా ఉంటే. నేనైతే ఇంకా ఇంత గ్లాస్ తీసుకుంటాను. చూసారు కదా, మనం దీంట్లో యాపిల్, బీట్రూట్, క్యారెట్, బాదం, నెక్స్ట్ వచ్చేసి జింజర్ వేసుకుంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. లెమన్ ఇంకా చాలా మంచిది. ఇంకా అన్నీ వేసుకొని ఇది తీసుకుంటే డైట్ చేసే వాళ్ళకి కాదు కదా, బ్లడ్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళకి చాలా మంచి, హెల్త్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి జ్యూస్. ఎందుకంటే ఇంట్లో మనం అన్నీ డైలీ వాడుకునేవే కదా, క్యారెట్ ఇవన్నీ ఇంట్లో ఒక్కొక్కసారి లేకపోతే ఏదైనా, ఇందాక చెప్పాను కదా మీకు, మిల్క్ కొంచెం వేడయ్యాయి, మధ్య మధ్యలో జస్ట్ కొంచెం ఇలాగా కొంచెం కలుపుతూ ఉండాలి పాలు, లేదంటే కింద కొంచెం మాడిపోయినట్టు ఇంకా స్మెల్ వచ్చిందంటే ఆ పాలన్నీ వేస్ట్ అయిపోతాయి. తాను ఒక్కొక్కసారి దోశలు మనకు రావు కదా, అప్పుడు నేను ఇంకా ఆనియన్ ఇలా కట్ చేసి జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఇలా అంటే దోశలు మంచిగా వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ ఇలా పొదుపుగా ఏది ఉన్నా సరే ఇలా వాడుకోవటం బాగా అలవాటు అయిపోతుంది. ఇందాక దోశ పిండి చెప్పాను కదా, మనం వేసుకునేటప్పుడు ఒకసారి కలిపేసుకొని కొంచెం ఇలా మనం ఎంత కావాలో అంత తీసి వాటర్ పోసుకొని కలుపుకుంటే ఈ పిండి మనకు ఫ్రెష్గా ఎక్కువ రోజులైనా ఉంటుంది. ఇంక ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకొని కొంచెం పలసగా ఉంటే, దోశలు పలసగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం పిండి మనకు పలసగా ఉంటేనే దోశలు అనేవి పేపర్ దోశలాగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటే
పిండి మనం ఇలా మంచిగా పొద్దున్న నానబెట్టుకొని నైట్ గ్రైండ్ చేసుకోవాలి. నైట్ గ్రైండ్ చేసి బయటే ఉంచి పొద్దున్న ఇలా వేసుకుంటే చూసారు కదా, ఇలా దోశలు కూడా టేస్ట్ బాగుంటాయి, మెయిన్ సాఫ్ట్గా కూడా వస్తాయి. నేను రైస్ చూపిస్తాను ఏం పోస్తున్నానో ఎక్కువగా. ఇంక ఇదైతే బ్రౌన్ రైస్. ఇక్కడ బ్రౌన్ రైస్ బాగానే దొరుకుతుంది, ఎక్కువ కొంచెం దోశలకి వాటికైతే ఎక్కువ ఇదే పోసేస్తాను. ఇంకా రాజ్మా కూడా అంటే కొంచెం చాలా వెరైటీస్ ఉంటాయి కదా, నేను ఇవి తీసుకుంటాను. మోస్ట్లీ ఇవి ఎక్కువ పోస్తాను రాజ్మా. అవి చూపించి వచ్చేదాకా ఇంక మా పాప చూడండి దోశ తిప్పేసింది పాపం. ఇది రాట్లే, అలా కాదు. ఓకే, ఇదంతా ఇంకా కొంచెం మెత్తటి పీస్ కట్ చేసేసుకొని ఫస్ట్ ఉప్పు కారం అవి పట్టించేసి ఉంచేస్తాను. ఇంక ఇక్కడ మనకు అప్పటికప్పుడు తెచ్చుకోవటానికి అయితే ఉండదు, వీక్లీ వెళ్తాం కదా, వెళ్ళినప్పుడే మనకి ఏమేం కావాలో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది చికెన్ పికిల్కి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంక మొత్తం మెత్తటిదే కాబట్టి పికిల్ అలా పెట్టుకుంటే. కానీ కొంచెం తక్కువ పెట్టుకొని ఎప్పటికప్పుడు తినేస్తే బెటర్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ రోజులు అలాగా చికెన్ పికిల్ మాత్రం అస్సలు ఎక్కువ నిలువ ఉంచకూడదు, ఎందుకంటే క్యాన్సర్ రావడానికి చాలా చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది చికెన్ కదా, కొంచెం తింటమే ఎప్పటికప్పుడు అవగొట్టేసుకుంటే బెటర్. చిన్న పీసెస్ కాదు, మరీ పెద్ద పీసెస్ కాకుండా చేసుకుంటున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్లు కారం వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు ఒక 2-3 స్పూన్లు సరిపడా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ చెక్క లెమన్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇంక దీంట్లో ఇదే ఆయిల్, ఇంకా ఆయిల్ ఇంకేమేను ఇప్పుడు వరకు వేసిందే. ఇదంతా కొంచెం మంచిగా కలిసే వరకు కలిపేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటాము. 1 స్పూన్ అంతా గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇలా మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇంక ఇది ఓపెన్ చేసుకొని దీంట్లో సర్దుకోవాలి. పేపర్ పెట్టేసుకొని అన్నీ ఇలా వడియాలు పేర్చినట్టు మంచిగా పేపర్ వేసుకొని పేర్చుకోవాలి. దీంట్లో ఇంకా ఆయిల్, ఇంకేమైనా కావాలి ఆయిల్ మనకంటే కొంచెం ఇలా స్ప్రే లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఆయిల్ వేయట్లేదు, ఎందుకంటే చికెన్లోనే మనకు చాలా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఆయిల్. దీంట్లో మనకు చారు అలా కొంచెం టమాటో రసం అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇంకా మళ్ళీ అయిపోయాక చూద్దాము. ఇంక ఇది లోపలికి ఇలా క్లోజ్ చేసేసి ఇంక ఇలా గ్రిల్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మనం టైం సెట్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఆపేశాక మనకు ఒకవేళ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగా పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఒక్కొక్కసారి లోపల నుంచి మంటలు హీట్ ఎక్కువైపోయి మంటలు రావటం కూడా అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెస్ట్. ఇక్కడ వంటలు చేయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. కొంచెం పొగొస్తే ఇది ఆన్ చేయకపోయినా కొంచెం పొగొచ్చినా అది అక్కడ మన తాతలాగా ఐరన్ రెడీగా ఉంటుంది కుయ్యి అని మోగటానికి. అదైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంక ఇలా ఇప్పుడే స్టార్ట్ అయింది వేడవటం, పొగలు వచ్చేస్తున్నాయి చూడండి. నిజంగా మనిషిని కూర్చోబెట్టినా అలాగే అయిపోతుందేమో. ఇక్కడ మైక్రో ఓవెన్లు అలా ఉంటాయి, సారీ ఓవెన్. ఇది 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసేద్దాము. మోస్ట్లీ ఇలా వచ్చింది, పొగలు వచ్చేస్తున్నాయి. ఫోన్ అయితే దగ్గరికి పెట్టలేను.
ఇది ఒకసారి బయటికి తీసి చూద్దాము. ఇంకా కొంచెం అవ్వాలి అనుకుంటాను. చాలా సాఫ్ట్గా. ఇంకో గ్లవ్ ఉందా? పట్టుకో. అది ఇచ్చే. దీన్ని కొంచెం మూకుల్లో వేసి జస్ట్ తాలింపు వేసేస్తే అయిపోతుంది. మోస్ట్లీ అయిపోయింది కానీ కొంచెం మసాలా పచ్చిగా స్మెల్ వస్తుంది. పైనంత అయింది కానీ కింద అంత బాగాలేదు. ఇప్పుడు అన్నీ దీంట్లో వేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ స్టవ్ మీద చేసేస్తే కొంచెం జ్యూసీగా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసి మూత పెట్టేసామంటే ఇంకా అయిపోవచ్చింది. కానీ ఆయిల్ కూడా మనకు చాలా, చూసారా, ఎక్కడ ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు. టేస్ట్ బాగుంటుంది. మనం సేమ్ దీంతో చికెన్ పికిల్కి కూడా ఇలాగే చేసుకోవచ్చు. కాకపోతే మసాలాలు కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి. పీసెస్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకి రసం, టమాటో చారు, పప్పు చారు కానీ ఇలా కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్. లో ఓవెన్ లేకపోతే మనం జస్ట్ ఇలా నాన్ స్టిక్ దాంట్లో కూడా పెనం మీద పరుచుకున్నట్టు ఒక్కొక్క పీస్ పర్చేసి కూడా చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం తందూరి ఫ్లేవర్ వస్తుంది. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రసంతో చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది మనకు 1 వీక్ వరకు నిలువ ఉంటుంది. 1 రోజు 2 రోజులని కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బయట పెట్టేసినా కూడా మనకి చికెన్ పికిల్ లాగా ఉంటుంది. తడి తగలకుండా ఉంటే 1 వీక్ ఫ్రెష్గా మనకు అలాగే ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైనా బాక్స్లో అలా కూడా పెట్టేయచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.